యా బీజేపీ చాలా లాభపడింది ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం. వాస్తవానికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతింది, అవును. ఈ ఎన్నికల్లో బాగుపడుతుంది. ఎందుకు అంటే లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో వాస్తవానికి బీజేపీ, బీఆర్ఎస్, డిఎన్టీ అన్నాయి. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లో కూడా ఉంది. కరెక్ట్. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు పుంజుకోవడం, అధికారాన్ని చేపట్టింది. కనీసం బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంటుందంటే థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. చివరికి వాళ్ళు సంతోషించదగింది ఏంటంటే 2018 ఎన్నికల్లో వాళ్ళకు ఉన్నది ఒకే ఒక అసెంబ్లీ, అది కూడా గోషామహల్ నుంచి గెలిచారు. ఈసారి 8 అసెంబ్లీ స్థానాలు గెలిచారు. కానీ నంబర్ 2 అనుకున్న పార్టీ ఒక దశలో మేమే అధికారంలోకి వస్తామని చెప్పారు. అంత డిఎన్టీ అనే స్థాయిలో ఉన్న పార్టీ 8 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. సరే, గత ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాల్లో 4 ఎంపీ స్థానాలు గెలిచింది గత ఎన్నికల్లో బీజేపీ. సో ఈసారి మీరు చెప్తున్నట్టు మన ఈక్వేషన్స్ ప్రకారం 3-2 5 గెలిచింది. ఇంకో 2 టఫ్ ఫైట్లో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్ వాళ్ళు గెలుస్తున్నారు. కరీంనగర్ ఆల్రెడీ వాళ్ళ సిట్టింగ్ స్థానం కదా, సిట్టింగ్ స్థానం బండి సంజయ్ ఉన్నారు. సో అక్కడ అలాగే నిజామాబాద్ సీటు కూడా వాళ్ళ సిట్టింగ్ స్థానమే కదా. సిట్టింగ్ స్థానం. పోయిన ఎన్నికల్లో వ్యతిరేకత ఉంటుంది అనుకున్నాం, బట్ ఉంటుంది. అరవింద్ మీద వ్యతిరేకత, బట్ అరవిందే మళ్ళీ గెలవబోతున్నారని క్లియర్ గా కనపడుతుంది. ఒకసారి టఫ్ ఫైట్ ఉన్నటువంటి వాటిలో చూసుకుంటే మనకి చేవెళ్ళ టఫ్ ఫైట్ కనపడుతుంది, బీజేపీకి కాంగ్రెస్కి కనపడుతుంది. అక్కడ ఎడ్జ్ కొంచెం బీజేపీకి ఉన్నట్లుగా చేవెళ్లలో కనపడుతుంది. ఇక మెదక్ కూడా బీజేపీకి కనపడుతుంది. జహీరాబాద్, మహబూబ్ నగర్ మాత్రము 50-50గా కనపడుతుంది కాంగ్రెస్కి, బీజేపీకి. జహీరాబాద్, మహబూబ్ నగర్ రెండు టఫ్ అయినప్పటికీ కూడా ఎడ్జ్లో కాంగ్రెస్ పార్టీ బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు చెప్పినట్టు మెదక్ అయితే బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. చేవేళ్ల మాత్రం ఇప్పటికీ టఫే ఉంది. ఎవరు ఊహించలేని, చెప్పలేని విధంగా ఇద్దరు కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్లు. అటు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ఎంపీ ఏమో బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇద్దరు స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. కాబట్టి చేవేళ్ల మనం టఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఏ పార్టీలోకి వచ్చి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని ప్రస్తుతానికి చెప్పగలం. అందుకని అది టఫ్లోనే ఉంచేసాం. ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఒక్కసారి పెద్దపల్లి, నాగర్ కర్నూలు, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబ్, ఖమ్మం ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు, అంటే ఆల్మోస్ట్ కొన్ని జిల్లాలు క్లీన్ సీట్ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఉండేటటువంటిది మన సర్వేకి సంబంధించి ఈ డ్యామ్ అనుకున్నా ఖచ్చితంగా డ్యామ్ షూర్గా కొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ప్రత్యేకంగా వీటి గురించి మనం ఎందుకు గెలుస్తుందని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు చెప్తున్నట్టు ఎమ్మెల్యే సీట్లన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రూరల్ ఏరియాల్లో మనకి అక్కడ గెలుపు ఖచ్చితంగా కనపడుతుంది కాంగ్రెస్ పార్టీకి. కానీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎంఐఎంకి సంబంధించి హైదరాబాదు ఎంత హడావిడి చేశారు మాధవీలత. అసలు ఈసారి నేను గెలిచి చూపిస్తాను ఏంటి, అసలు ఏ ఈక్వేషన్తో ఆవిడ నిలబెట్టారు, ఏ ఈక్వేషన్తో ఆవిడ అంత హైడ్రామా చేశారు, ఎలాగో గెలవడం తెలిసి కూడా అసలు ఏంటి ఆవిడ కాన్ఫిడెన్స్ ఏంటి? యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి ఎంఐఎంను ఓడించడానికి అన్ని పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. కానీ అక్కడ ఉన్న ముస్లిం ఓటర్ల ప్రభావం వల్ల ముస్లిం ఓటర్లంతా వాళ్ళ వైపే మొగ్గు చూపటం, హిందూ ఓటర్లు ఉన్నప్పటికీ, ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న హిందూ ఓటర్లు ఉన్నప్పటికీ, మీకు సరిగ్గా చూస్తే హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఓటింగ్ పర్సంటేజ్ ప్రతిసారి కూడా చాలా దారుణంగా ఉంటుంది. కొన్ని కాన్స్టిట్యున్సీలో అయితే మీరు నమ్మరు 16% నమోదైంది లాస్ట్ టైం. 16% ఓన్లీ బర్కత్పుర సంథింగ్ ఏజ్ జోన్లో 16%, 60 కాదు 16. సో దానివల్ల చాలామంది ఓట్లు వేయటానికి ముందుకు రావట్లా. ఓటింగ్ పర్సంటేజ్ కనుక పెరిగితే మాధవీలత చేసిన అడావుడి కావచ్చు, హిందూ ఓట్లు కంపల్సరీ పర్టికులర్ హిందూ ఓట్లన్నీ కూడా కనుక పడితే ఈక్వేషన్స్ మారుతాయి. కానీ అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ పూర్తిగా డౌన్ అవటం కూడా ఎంఐఎంకి చాలా చోట్ల ప్రెస్ అవుతుంది. చాలా కాన్స్టిట్యున్సీలో హిందూ ఓటర్లు కూడా బయటకు వచ్చి ఓటేయట్లా. హైదరాబాద్లో బేసిక్గానే హైదరాబాద్ ఎంటైర్ ఎవరు కూడా ఓటర్ చదువుకున్న ప్లేస్లో